హాయ్ హలో వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన కుంభమేళాకి సమయం దగ్గర పడింది. ఈ కుంభమేళాని 2025 సంవత్సరం జనవరి 13వ తారీఖున ప్రయాగరాజ్లో నిర్వహించబోతున్నారు. అసలు ఈ కుంభమేళాకి ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది, అసలు కుంభమేళా అంటే ఏంటి అనే విషయాలు మనం తెలుసుకున్నాం. కుంభం అంటే కుండ లేదంటే కలిసి అని అర్థం. మనకి మామూలుగా భారతీయ ఖగోళశాస్త్రంలో ఏం చెప్తారంటే కుంభం అంటే ఒక రాశి, అలాగే మేళ అంటే కలయిక లేదా జాతర అని అర్థం. ఈ కుంభరాశిలో నిర్వహించే ఒక సమ్మోహనమైన జాతరనే కుంభమేళాగా అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఈ కుంభమేళా అంటే మనకు మా పల్లెటూరులో ఏదన్నా ఫెస్టివల్ అవ్వచ్చు, కొలుపులు కానీ లేదంటే ఇంకేమన్నా జాతరలు అని జరిగినప్పుడు మన చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కానీ లేదంటే మన చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనాలు తండాలు వచ్చేసి ఆ జాతరలో పాల్గొని దాన్ని ఎంతో విజయవంతం చేస్తారు. అలాగే ఈ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి ఎంతమంది భక్తులు, ఎంతమంది ప్రజలు, అట్లాగే సాధువులు, అఘోరాలు వీళ్ళందరూ తండోపతండాలు నిర్వహించే ప్రాంతానికి వచ్చేసి అక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారన్నమాట. ఆ ఆచరించే కృతువునే కుంభమేళాగా చెప్పుకుంటారు. అట్లాగే ఈ త్రివేణి సంగమంలో నిర్వహించే మహాకృతువునే కుంభమేళాగా చెప్పుకుంటారు అనమాట. ఈ కుంభమేళాని ముఖ్యంగా మనకి 4 ప్రదేశాలు నిర్వహించుకుంటారు. అవి ఎక్కడ ఏంటంటే అలహాబాద్, ఉజ్జయిని, నాసిక్ అండ్ హరిద్వార్. ఈ 4 ప్రదేశాల్లో మాత్రమే ఈ కుంభమేళా నిర్వహిస్తుంటారు. అంటే దేశం మొత్తంలో ఈ 4 ప్రదేశాలను ఎందుకు నిర్వహించడానికి కారణం ఏంటంటే దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే మనకి పురాణంలో క్షీరసాగర మథనం అని చెప్పేసి ఒక కథ ఉంది. మీ అందరూ చదివే ఉంటారు. అయినా సరే నేను లాస్ట్ చిన్నగా పైపైన 2 మాటలు చెప్తాను. ఈ క్షీరసాగర మథనంలో దేవతలు రాక్షసులు కలిసి ఒక యుద్ధం జరుగుతుంది అనమాట, అమృతం కోసం. ఈ అమృతాన్ని గొడవలో అటు రాక్షసులు ఇటు దేవతలు ఇద్దరు గొడవడుకున్న టైంలో ఈ ఇంద్రుడు వెళ్ళి విష్ణుమూర్తిని అడగగా విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తేసి రాక్షసులకేమో మామూలు నీళ్ళు ఇచ్చేసి దేవతలకేమో అమృతాన్ని పంచుతాడు. అమృతం పంచే టైంలో ఒక 4 చుక్కలు ఈ యొక్క 4 ప్లేస్లో పడ్డట్లుగా పురాణాల్లో చెప్పుకుంటూ ఉంటారు. సో ఈ 4 ప్రాంతాల్లోనే ఈ యొక్క కుంభమేళా నిర్వహిస్తానికి కారణం, ముఖ్య కారణం అయితే అది. ఈ కుంభమేళాని ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి నిర్వహిస్తుంటారు అన్నమాట. అట్లాగే ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి ఈ 4 పట్టణాల్లోని ఒక ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. మనకి 6 ఏళ్ళకి జరిగే కుంభమేళాని అర్ధ కుంభమేళాగా, అలాగే 12 ఏళ్ళకి జరిగే దాన్ని పూర్ణ కుంభమేళాగా, 144 ఏళ్ళకి జరిగే కుంభమేళాని మహాకుంభమేళాగా పరిగణిస్తారనమాట. అసలు ఈ కుంభమేళాని వేటి ఆధారంగా ఎప్పుడెక్కడ నిర్వహిస్తారనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనకి పురాణంలో చెప్పినట్లుగా సూర్యుడు, బృహస్పతి యొక్క గతుల ఆధారంగా ఈ యొక్క కుంభమేళాని నిర్వహిస్తూ ఉంటారు. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉంటే నాసిక్లోని త్రయంబకేశ్వర్లో కుంభమేళా నిర్వహిస్తారు. సూర్యుడు మేషరాశిలో ఉంటే హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే సూర్యుడు మకర రాశిలో ఉండి బృహస్పతి వృషభ రాశిలో ఉంటే అలహాబాద్లోని ప్రయాగరాజ్లో నిర్వహిస్తారు. అలాగే సూర్యుడు, బృహస్పతి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో ఈ యొక్క సమ్మేళనాన్ని నిర్వహిస్తారనమాట. మనకు మామూలుగా కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఎవరైనా దారుణ మనకు నాగసాధులు కనిపించినప్పుడు వెళ్ళి దండం పెట్టుకొని మొక్కితే వాళ్ళు గాలిలో నుంచే విభూది అలాగే తాయిదు లాంటివి తీసేసి మనకి ఇస్తున్నారు. సో వీళ్ళకి ఎంతో కొంత శక్తి ఉందని చెప్పేసి మనం వీటి పరిగణనలు తీసుకుని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ నాగసాధువులు కానీ అఘోరాలు కానీ మనకి మామూలు టైంలో ఎక్కడ కనిపించరు, ఓన్లీ ఆ కుంభమేళా మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ కనిపించినప్పుడు మనం అనుకోవచ్చు, మనం చాలామంది డౌట్ ఏమొస్తుందంటే వీళ్ళు అక్కడి నుంచి వస్తారు, వీళ్ళు ఏ విధంగా వస్తారు, ఎలా ట్రావెల్ అవుతారు, బస్సులో వస్తారా, ట్రైన్లో వస్తారా, లేదంటే ఇంకేమైనా రకరకాలుగా వస్తారని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. అది పూర్వం ఏం చెప్పారంటే వీళ్ళకి సూక్ష్మయానంలో ప్రయాణించే శక్తి ఉంటుందని చెప్పేసి మనకు పురాణంలో చాలామంది ఋషువులు చెప్పారనమాట. అదేంటంటే సూక్ష్మయానం అంటే నానో టెక్నాలజీ. అంటే మనకు పెద్దగా ఉన్న వాళ్ళు కూడా చిన్నగా అయిపోయి ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి పయనించగలరు అనమాట. అంటే మనకి ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఒక పెద్ద లారీ లాంటిది ఉందనుకోండి, అది చిన్నగా అయిపోయి చిన్న బొమ్మలాగా అయిపోయి ఇక్కడి నుంచి కనిపించకుండా, సూక్ష్మం అంటే కనిపించకుండా ఇక్కడి నుంచి ఈ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోవడానికి వాళ్ళకి శక్తులు ఉన్నాయని చెప్పేసి ఋషులు అప్పట్లో అనేవాళ్ళు. ఈ నాగసాధువులు, అఘోరాలు వచ్చేటప్పుడు కనిపించరు, వెళ్ళేటప్పుడు కనిపించరు. మనకి వాళ్ళు వచ్చేసి మ్యాక్సిమం ఒక 1 కిలోమీటర్ నుంచి మాత్రమే వాళ్ళు వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటారు. అలాగే తిరిగి పైన అయినప్పుడు కూడా 1 కిలోమీటర్ మాత్రం వాళ్ళు నడుస్తున్నట్టు కనిపిస్తారు అనమాట. ఆ టైంలోనే అక్కడ వరకు కనిపించిన వాళ్ళు ఆ తర్వాత మన కంటికి కనిపించరు. అంటే వాళ్ళు ఎట్లా అక్కడి నుంచి వాళ్ళు ఆ సూక్ష్మయానంలో ప్రయాణిస్తారని చెప్పేసి పినికిడి. మనకి ఈ కుంభమేళాలో కొన్ని ముఖ్యమైన రోజులు అన్నమాట. అవేంటంటే సాధువులు
స్నానం ఆచరించే మూడు సార్లు స్నానం చేస్తారు సాధువులు కానీ అఘోరాలు కానీ. ఆ 3 సార్లు వాళ్ళు స్నానం ఆచరించే రోజుల్ని మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అవేంటంటే వాళ్ళు చేసే స్నానాన్నే షాహీ స్నానాలు అంటారనమాట. ఈ షాహీ స్నానాలు ఏ రోజున వాళ్ళు నిర్వహిస్తారంటే జనవరి 14 మంగళవారం మకర సంక్రమణ రోజు అనమాట. అంటే ఆ రోజు మకర సంక్రాంతి అనమాట. అదేవిధంగా జనవరి 29 మౌని అమావాస్య. ఇది ఎంతో విశిష్టమైన రోజు అనమాట. ఈ రోజున అసలు కుంభమేళాను మనం చూడటానికి 2 కళ్ళు సరిపోవన్నంతగా జనం వస్తారన్నమాట. అంటే దగ్గర దాదాపు 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు వస్తారనేది వినికిడి. గతంలో ఈ మౌని అమావాస్య రోజున 3 కోట్ల వరకు వచ్చారని చెప్పేసి వినికిడి. అదే రికార్డుగా చెప్పుకుంటారు. ఈ సంవత్సరం అది మించి 5 కోట్ల వరకు వస్తారని చెప్పేసి అంచనాలు వేస్తున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 3వ తారీఖు మండే వసంత పంచమి రోజున ఈ యొక్క స్నానం ఆచరిస్తారన్నమాట. వీటితో పాటు ఇంకా 5 రోజులు ఉన్నాయి. అవి ఏంటంటే జనవరి 25 ఏకాదశి, ఫిబ్రవరి 4 రథసప్తమి, ఫిబ్రవరి 8 భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ఈ 5 రోజుల్లో కూడా స్నానం ఆచరిస్తే మహాపుణ్యం, మనకి ఎంత మోక్షం లభిస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. వీటితో పాటు ఈ 42 రోజుల్లో మనం ఏ రోజైనా స్నానం ఆచరించవచ్చు. కానీ వీటికి ఇంత ప్రత్యేకత ఏంటంటే ఆ 3 రోజులు స్నానం ఆచరించే దాన్ని షాహీ స్నానాలు అంటారు. ఈ మిగిలిన 5 రోజుల్లో ఎవరైతే ఆ 3 రోజులు వెళ్ళి కలవలేకపోయారో ఈ 5 రోజులు వెళ్ళి స్నానం చేయడం వల్ల కూడా అంతే లబ్ధి జరుగుతుందని చెప్పేసి వినికిడి. ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే మనం కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తూ ఉంటాం. ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేసిన దానికంటే తర్వాత వైశాఖ మాసంలో మనం నదీ స్నానం చేస్తూ ఉంటాం. మనం అక్కడ 100 సార్లు వేసినా సరే 1000 సార్లు వేసినా సరే ఆ వచ్చే పుణ్యానికి ఈ కుంభమేళాలో చేసే స్నానంతో వచ్చే ఫలితంగా ఈక్వల్ అవుతుంది అనమాట. ఈ ఆధ్యాత్మిక రంగానికి మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంత పెద్దపీట వేస్తారు. మనకు మామూలుగా భక్తి అంటేనే నరాలు కోసేసుకుంటాం. అట్లాంటిది కుంభమేళా ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తే ఎంతో మంచిది అని తెలిసాక మన రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా భక్తులు అక్కడ చేరుకుంటారు. సో అక్కడికి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి అనే విషయం తెలుసుకుంటే మనకి సికింద్రాబాద్ నుంచి థానాపూర్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒక ట్రైన్ ఉంది. తర్వాత కొన్ని బస్సెస్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆ ట్రైన్కి ప్రభుత్వం నుంచి కొన్ని స్పెషల్ ట్రైన్స్ కూడా వేస్తున్నారు. మనం వాటి ద్వారా కూడా మనం అక్కడ చేర్చుకోవచ్చు. మనకు ముఖ్యంగా అక్కడ ప్రయాగరాజ్లో 5 స్టేషన్లు ఉంటాయి అన్నమాట. ఒకటి ప్రయాగరాజ్ జంక్షన్, ప్రయాగరాజ్ చౌకీ, ప్రయాగరాజ్ రాంబర్గ్, ప్రయాగరాజ్ సంగం, ప్రయాగరాజ్ సుబేదార్గంజ్. ఈ యొక్క 5 స్టేషన్లు అక్కడ మెయిన్ అనమాట. మనం ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి బయలుదేరినప్పుడైతే మ్యాక్సిమం మనకి ప్రయాగరాజ్ చౌకీలో అక్కడ దిగొచ్చు. అక్కడి నుంచి మనకి కుంభమేళా లొకేషన్కి 20 కిలోమీటర్స్ టైం పడుతుంది అనమాట. ఈ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు ఉంటుంది. అంటే మనకి యమునా నదికి ఆ పక్కన ప్రయాగరాజ్ చౌకీ ఉంటే యమునా నదికి ఈ పక్కన ప్రయాగరాజ్ జంక్షన్ ఉన్నదన్నమాట. సో మనం మ్యాక్సిమం ఈ యొక్క కుంభమేళాలో నడుచుకుంటానే వెళ్ళాలి. దాదాపు 10 కిలోమీటర్లు నడుకుంటుంది అనమాట. ఈ నడకలో మనం మ్యాక్సిమం చిన్నపిల్లల్ని వాళ్ళని కొంచెం అంటే మరీ ఎక్కువ వయసు వాళ్ళని తీసుకెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఆ యొక్క ఒత్తిడి తట్టుకునేంత శక్తి కూడా ఉండాలి కాబట్టి. ఎందుకంటే దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అవ్వచ్చు, లేదా నాగసాధువులు అవ్వచ్చు, అఘోరాలు అవ్వచ్చు, ఇంకా సన్యాసులు అవ్వచ్చు, ఇంకా రకరకాల ఎవరైనా కానీ అక్కడ చేరుకుంటారు. మనం ఊహించినంత జనం అయితే వస్తానికైతే అవకాశం ఉంది. సో ఇలాంటి ప్లేస్లో కొంచెం గట్టిగా ఉండే వాళ్ళు వెళ్తామే కొంచెం మంచి బాగుంటుంది. కానీ అది ఒక పండగ వాతావరణం అయితే అక్కడ మనం చూడొచ్చు అనమాట. అక్కడ మనం పుణ్యస్నానాలు ఆచరిస్తే మనకు ఎంతో మనకు గతంలో ఉన్నటువంటి పేర్లు అవ్వచ్చు, లేదంటే ఎన్నో రోజుల నుంచి మనం పట్టిస్తున్న బాధలు అవ్వచ్చు, అలాంటివన్నీ పోయి మనకి మోక్షం కలుగుతుందని చెప్పేసి ఒక వినికిడి అని కాదు, అదే నిజం. ఎందుకంటే ఆ యొక్క నదుల్లో స్నానం చేయడం వల్ల వచ్చేటువంటి పుణ్యం మామూలు పుణ్యం కాదు. అంత పుణ్యం మనం ఒకసారి తెచ్చుకోవాలంటే మళ్ళీ 12 ఏళ్ళు ఆగాల్సిందే. సో ఈ వచ్చిన ఈ అవకాశాన్ని మిస్యూజ్ చేసుకోకుండా మీకు తోచిన వాళ్ళు, మీకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ కుంభమేళాకు వెళ్ళి వాళ్ళ యొక్క స్నానం ఆచరించాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరూ చూస్తూ ఉండండి ట్యాగ్ తెలుగు.